గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్'పై భారీ అంచనాలున్నాయి. 2024లో బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు బాక్సాఫీస్ వద్ద 2 సార్లు 1000 కోట్లకు పైగా క్రాస్ చేసిన ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయించింది టాలీవుడ్. ఈ జోష్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేయాలని తెలుగు సినిమా పెద్దలైతే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతటి అంచనాలున్న సినిమాగా 'గేమ్ చేంజర్' అయితే నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్‌తో కొత్త ఏడాదిని ధాటిగా ఆరంభించాలని అయితే టాలీవుడ్ కూడా పట్టుదలతో ఉంది. ఈరోజు వీడియోలో ఈ 'గేమ్ చేంజర్' మూవీ యూఎస్ కలెక్షన్స్ ఎంత రాబడుతుందో ఒక స్ట్రాటజీ అయితే ఉంది. అదేంటి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, సామాజిక సమస్యలకు కమర్షియల్ యాంగిల్ జోడించడంలో శంకర్ స్పెషలిస్ట్ అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన తీసిన ప్రతి మూవీలో సోషల్ ఎలిమెంట్ లేకుండా, సోషల్ సబ్జెక్ట్ లేకుండా అసలు ఏ మూవీ తీరు. ప్రతిదీ పబ్లిక్ తగిలేలా అయితే తీస్తారు. ఇక కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సేమ్ ఇదే విధానాన్ని అయితే ఫాలో అవుతున్నారు. శంకర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అన్న స్టేజ్ నుంచి అభిమానులు భయపడే పరిస్థితికి వచ్చింది. అది ఏ మూవీలు అంటే 'స్నేహితుడు', 'ఐ', 'రోబో 2.0' ఈ సినిమాలు పర్లేదు అనిపించినప్పటికీ ఎన్నో ఆశలు పెట్టుకొని మరెన్నో అంచనాల మధ్య విడుదలైన 'భారతీ 2' కూడా దారుణమైన పరాజయాన్ని అయితే మూటగట్టుకుంది. పైగా మూవీ స్టోరీ బాగుంటుంది కానీ లాగ్ ఎక్కువ ఉంది. అంటే ఈ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని శంకర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాతో గెట్ బ్యాక్ కాకుంటే శంకర్ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా అలాగే ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ పైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని శంకర్ తన అనుభవాన్ని మొత్తం రంగురించి అయితే 'గేమ్ చేంజర్' తీసుకొచ్చారు. ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి కైరా అద్వానీగా ఉండడం, అంజలి, ఎస్జే సూర్య అయితే మెయిన్ క్యారెక్టర్, అండ్ శ్రీకాంత్, సునీల్ కూడా మంచి పాత్రలో పోషించారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న అయితే 'గేమ్ చేంజర్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. భారీ అంచనాల నాడు విడుదలవుతున్న 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్లో జరుగుతుందని అయితే ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు తెలుగు సినిమాకి పెద్ద మార్కెట్గా మారిన యూఎస్లో 'గేమ్ చేంజర్' ప్రీమియర్స్కి సంబంధించి టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. జనవరి 3 వరకు అమెరికాలో 1200 షోలకు గాను దాదాపు 15,000 టికెట్లకు పైగా అమ్ముడు కాగా, అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా $425,000 అంటే భారతీయ కరెన్సీలో 3,60,00,000 పైనే వసూలు రాబట్టినట్లయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీని ద్వారా మహేష్ బాబు గుంటూరు గారం రికార్డులను అధిగమించి 'గేమ్ చేంజర్' అయితే దూసుకుపోయింది. అయితే లిస్టులో 'అనకొండ' లాంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. 'కల్కి 2898 AD' 1.60 అంటే ఈ $1.60 మిలియన్ టాప్లో ఉండగా, తర్వాత 'పుష్ప' 1.55 మిలియన్, 'దేవర' 1.48 మిలియన్, 'సలారు' 703K అయితే ముందున్నాయి. సలార్ని తప్పించి మిగిలిన 3 సినిమాలు ప్రీ రిలీజ్కి వారం ముందే 1 మిలియన్ క్లబ్లో చేరగా, ఎన్నో అంచనాలున్న 'గేమ్ చేంజర్' మాత్రం ఇంకా 500,000 కూడా టచ్ చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. శనివారం రాజమండ్రిలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత 'గేమ్ చేంజర్' బిజినెస్కు ఊపు వచ్చే అవకాశం ఉందని అయితే ట్రేడ్ పందితులు చెప్తున్నారు. ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.